రైట్ ఆర్టీవీ అక్కడికి చేరుకుంది. మా ప్రతినిధి నవీన్ ప్రస్తుతం ఘటనా ప్రదర్శన నుంచి లైవ్ అప్డేట్స్ అందించేందుకు ఢిల్లీ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఆర్టీవీ తెలుగు ప్రజల కోసం ఎప్పుడూ చెప్తుంటుంది, ఎప్పుడైనా కష్టం వచ్చింది ఆర్టీవీ తెలుగు ప్రజల వెంట ఉంటుంది. ఈరోజు ఈ ఘటనకు సంబంధించి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి నవీన్ లైవ్ లో ఉన్నారు. లైవ్ ఘటనా ప్రదర్శన ఉన్నారు. నవీన్, ప్రస్తుతం పరిస్థితి ఏంటి? ఈ ఘటనకు సంబంధించి ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది? అక్కడ ప్రెసెంట్ లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఏంటి అక్కడ? ఆల్ రైట్, మరి కాసేపట్లో నవీన్ ని కరెక్ట్ అయ్యే ప్రయత్నం చేద్దాం. బహుశా నవీన్ ప్రస్తుతం ఘటనా ప్రదర్శన దగ్గర ప్రస్తుతం ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి నవీన్? దృశ్యాలు కూడా చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇక్కడ పూర్తి స్థాయిలో భారీ గేట్ కూడా ఏర్పాటు చేస్తారు. ఎవరిని లోపలికి అనుమతించారు, కేవలం మీడియాని మాత్రమే ఇక్కడ వరకు అనుమతించారు. ఇది లాల్ కిల్లాకి పోలీసులతో పాటు న్యూస్ టీమ్స్ కూడా ఇక్కడ చేరుకున్నారు. ఫైర్ సేఫ్టీ సంబంధించినటువంటి అధికారులతో పాటు ఎనర్జీ సంబంధించిన టీమ్స్ తో పాటు పోలీసులు అందరూ కూడా ఇక్కడ ఎవరిని కూడా అనుమతించారు. కేవలం పోలీసులకు సంబంధించినటువంటి ఆ భద్రతా సిబ్బంది మాత్రమే లోపలికి కూడా అనుమతిస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఈ బ్లాస్ట్ సంబంధించినటువంటి అంశాలు, దీనికి సంబంధించినటువంటి వివరాలు కూడా పూర్తిస్థాయిలో పోలీసులు కూడా సేకరిస్తున్నారు. ఇప్పటి వరకు మనకున్నటువంటి సమాచారం ప్రకారం 8 మంది ఈ బ్లాస్ట్ లో కూడా మృతి చెందారు. దాదాపు 6 కార్లు వస్తున్నాయి. కొంతమంది కేవలం దాదాపు 500 మీటర్ దూరం నుంచే పోలీసులు ఎవరిని అనుమతించారు. కేవలం క్లోజ్ టీమ్స్ తో పాటు ఉన్నటువంటి భద్రతా సిబ్బంది మాత్రం ఇక్కడ లోపల కూడా అనుమతించినటువంటి అదృశ్యం కూడా మనకి స్పష్టంగా కనిపిస్తున్నాయి. వెంటనే ఇక్కడ అంబులెన్స్ కూడా ఏర్పాటు చేశారు. చాలా మంది గాయాలయ్యాయి. అందరూ కూడా సమీప ఆసుపత్రి నుంచి తరలించేందుకు ప్రత్యేకంగా అంబులెన్స్ కూడా పిలిపించారు. ఢిల్లీ అంతా కూడా ఒక్కసారిగా హై అలర్ట్ కూడా ప్రకటించినటువంటి పరిణామం కనిపిస్తుంది. కేవలం ఢిల్లీయే కాకుండా ముంబై ఎయిర్పోర్ట్ తో పాటు, హైదరాబాద్ ఎయిర్పోర్ట్ తో పాటు ఇంకా మెయిన్ సిటీస్ ఏవైతున్నాయో ఆ సిటీస్ అంతా కూడా హై అలర్ట్ కూడా ప్రకటించారు. మనం చూస్తున్నాం, దృశ్యాలు కూడా ఎక్కువగా చూస్తున్నాము. పూర్తి స్థాయిలో అంబులెన్స్ కూడా ఇక్కడికి పిలిపించారు. ఎందుకంటే చాలా వరకు ఇంజూర్స్ అయినటువంటి వారిని ఇక్కడ సమీపంగా ఉన్నటువంటి ఆసుపత్రికి తరలించేందుకు ఇక్కడ ఉన్నటువంటి 102 సంబంధించినటువంటి ఈ అంబులెన్స్ సంబంధించిన దృశ్యాలు కూడా చూస్తున్నాము. వెంటనే వైద్య సిబ్బంది, వైద్య బృందాలు కూడా ఇక్కడికి చేరుకున్నారు. ఎందుకంటే చాలా వరకు చాలా మంది గాయాలయ్యాయి. చాలా మంది స్వయంగా వారి వాహనంలోనే ఆసుపత్రికి కూడా వెళ్ళారని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా చెప్తున్నారు. ఒకసారి మనం చూస్తున్నాం, ఇక్కడ ఫైర్ సంబంధించినటువంటి ఫైర్ ఇంజన్లు కూడా కనిపిస్తున్నాయి. దాదాపు 8 ఫైర్ ఇంజన్లు ఇక్కడ చేరుకున్నాయి. ఈ ఫైర్ ఇంజన్లు మంటలు అనుకున్నటువంటి కారణం కూడా పూర్తి స్థాయిలో మంటలు కూడా ఆర్పివేశారు. ఒకసారి మీకు రైట్ విశ్వాస్ మీరు చూస్తారు. ప్రస్తుతం ఆర్టీవీ ప్రస్తుతం మా ప్రతినిధి నవీన్ అక్కడే ఉన్నారు. ఢిల్లీ లైవ్ స్పాట్ లో ప్రస్తుతం ఘటనా ప్రదర్శన దగ్గర ఉన్నారు. నవీన్, ప్రస్తుతం ఘటనా ప్రదర్శన దగ్గర ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? క్షతగాత్రులకు ప్రస్తుతం ఎటువంటి చికిత్స అందించడం జరుగుతోంది? ఢిల్లీలో ప్రెసెంట్ ఆ సిచ్యువేషన్ ఎలా ఉంది నవీన్? రైట్, ఆల్రెడీ పోలీస్ అధికారులు మాట్లాడుతున్నారు. उसमें एक ये एक्सप्लोजन हुआ है. उस वक्त गाड़ी के अंदर जो पैसेंजर्स उसके अंदर ही थे और इस एक्सप्लोजन से जो है आसपास की गाड़ियों में भी क्षति हुई. जैसे ही इसकी खबर मिली, हम सारी एजेंसीज जो है दिल्ली पुलिस, FSL, NIA, NSG, उनकी टीम्स यहाँ पे आ चुकी हैं और हालात का जायजा भी ले रही है. हर तरीके से इस जो है एक्सप्लोजन के बारे में जांच की जा रही है और जल्दी ही इसका आकलन करके इसका जो भी रिजल्ट निकलेगा वो आपको बताया जाएगा. इस इंसिडेंट में कुछ लोग को इंजरीज भी आई हैं और कुछ लोगों की डेथ भी हुई है. तो वो अभी हालात का जायजा लिया जा रहा है और एग्जैक्ट फिगर्स जो हैं आपको कुछ ही देर में बता दी जाएंगी. और सिचुएशन को रेगुलरली मॉनिटर किया जा रहा है और गृह मंत्री जी भी जो है उनसे रेगुलरली उनका फोन भी आया था, उनको रेगुलरली ब्रीफ किया जा रहा है और उनको टाइम टू टाइम पूरी सूचना दी जा रही है और आगे जैसे भी हालात होंगे, जो भी नतीजा निकलेगा आपको बताया जाएगा. अभी इसको आकलन किया जा रहा है.
రైట్, అది పోలీసులు చెప్తున్న మాట. ప్రస్తుతం ఆ ఘటనా ప్రదేశంలో కారులో ఉన్న వాళ్ళు బ్రతికే అవకాశం ఉండదు కాబట్టి వాళ్ళు ప్రస్తుతం ఆ ఘటనలో వాళ్ళు మృతి చెందినట్టుగా తెలుస్తోంది. దాంతోపాటు ప్రస్తుతం ఈ ఘటనా ప్రదేశానికి సంబంధించి అక్కడికి ఆర్టీవీ చేరుకుంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. మంత్రి నవీన్ కూడా ప్రస్తుతం అక్కడే అందుబాటులో ఉన్నారు ఘటనా ప్రదేశానికి. అట్ ద సేమ్ టైం ఇటు ఉత్తరప్రదేశ్ కి సంబంధించి విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది. అక్కడి నుంచి డైవర్షన్స్ ఢిల్లీకి వచ్చే ప్లేన్స్ ని విమానాన్ని దారి మళ్లిస్తున్న సందర్భం మీరు చూడొచ్చు. ఇటు ఢిల్లీకి వస్తున్న సందర్భం, ఇటు జైపూర్కి సంబంధించి, లక్నోకి సంబంధించి, ఉత్తరప్రదేశ్కి సంబంధించి, హర్యానాకి సంబంధించి, పంజాబ్కి సంబంధించి ఢిల్లీకి వచ్చే ఆ ప్లేన్స్ ని దారి మళ్లిస్తున్న సందర్భం మీరు చూడొచ్చు. ఇటు విదేశాలకు సంబంధించిన ఆ విమానాన్ని కూడా దారి మళ్లిస్తున్న సందర్భం జైపూర్ నుంచి మీరు చూడొచ్చు. ఢిల్లీకి చేరుకుంటున్న సందర్భంలో అక్కడ కూడా దారి మళ్లిస్తున్న సందర్భం ఉంది. దాంతోపాటు మిగిలిన ప్రాంతాలకు సంబంధించి మధ్యప్రదేశ్ వైపు మీరు చూడొచ్చు. దాంతోపాటు లక్నో నుంచి అటు నుంచి ఒక హెలికాప్టర్ కూడా దారి మళ్లిస్తున్న సందర్భం. దాంతోపాటు ఇటు గుజరాత్ కి సంబంధించి ఇటు వైపు వస్తున్నారు కావచ్చు, వాట్ ఇట్ మే బి, ఆ చుట్టుపక్కల నుంచి వచ్చిన విమానాన్ని పూర్తిగా దారి మళ్లిస్తున్న సందర్భం ఉంది. ప్రస్తుతం ఢిల్లీకి విమానాన్ని రావడం కానీ అక్కడి నుంచి పంపించడం కానీ ఏది జరగడం లేదు. ఎందుకంటే పూర్తిగా ఢిల్లీని దిగ్బంధనం చేసిన పరిస్థితి ఉంది. ఢిల్లీ ప్రస్తుతం ఆ దుర్మార్గులు ఒకవేళ ఇది బాంబు దాడి అని కనుక తేలితే ఆ దుర్మార్గుల్ని విడిచిపెట్టద్దు. ఆ నా కొడుకులకి, బహుశా నా మాట కాస్త కఠినంగా అనిపించవచ్చు, కానీ ఆ నా కొడుకులకి మాత్రం తీర్చాల్సిందే, మామూలు కాదు. వాళ్ళకి ఏ స్థాయిలో ఉండాలంటే ఈసారి, ఎందుకంటే ప్రస్తుతం ఈ మాటలు బలం చేకూర్చేలాగా ఈ దాడి తీవ్రత ఉంది అని చర్చ జరుగుతోంది. అయితే అధికారిక ధృవీకరణ కోసం ఇంకా వెయిట్ చేయాల్సిన సందర్భం ఉంది. అధికారిక ధృవీకరణ కోసం అధికారులు ఇంకా ధృవీకరించాల్సిన పరిస్థితి. ఇది కేవలం ఉగ్రదాడా లేకపోతే ఎవరైనా తమను తాము పేల్చేసుకున్న పరిస్థితి ఉందా, లేకపోతే ఏమైనా సిఎన్జికి సంబంధించి తీవ్రత? ఎందుకంటే సిఎన్జి తీవ్రతగా అంతగా అనిపించడం లేదు కాదు, దానికి ఆ తీవ్రతకి ఇంకేమైనా యాడ్ ఆన్ అయ్యేలా అక్కడ ఏమైనా పరిస్థితులు ఉన్నాయా? ప్రస్తుతం దీనికి సంబంధించి మాట్లాడుకుంటున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఈ ఘటన తర్వాత ఢిల్లీకి వెళ్ళే విమానాలని, ఢిల్లీ వైపు వచ్చి ఆ ప్లేన్స్ ని కావచ్చు, లేకపోతే ఎయిర్ క్రాఫ్ట్స్ ని పూర్తిగా దారి మళ్లిస్తున్న సందర్భం. ఇటు ఢిల్లీ ప్రభుత్వం పూర్తి అప్రమత్తమైంది. అక్కడ ప్రస్తుతం క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అమిత్ షా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రస్తుతం ప్రధాని మోదీతో ఫోన్లో సంభాషించారు. ఈ ఘటనకు సంబంధించి ఆరా తీస్తున్నారు. ఇన్వెస్టిగేషన్ కి సంబంధించి ఎంతవరకు వచ్చింది? ఇప్పటికే బోర్డర్స్ ని క్లోజ్ చేసిన సందర్భం. ఢిల్లీ సరిహద్దులను పూర్తిగా క్లోజ్ చేసేసారు. ఒక్క ఈగ కూడా సరిహద్దు దాటి బయటకు వెళ్ళడానికి లేదు. ఇంకొక ఈగ కావచ్చు, దోమ కావచ్చు, ఇటు సరిహద్దులు దాటి లోపలికి వచ్చేందుకు అవకాశం లేకుండా పూర్తిగా సరిహద్దును క్లోజ్ చేసిన సందర్భం. ఢిల్లీలో జంట పేలుళ్లకు అంటూ మాట్లాడుకుంటున్న తరుణంలో ఈ పేలుళ్లకు సంబంధించి పూర్తి స్థాయిలో ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ ప్రారంభమైంది. ఇప్పటికే డెవలప్మెంట్స్ మీరు చూడడం జరుగుతుంది. భారీ పేలుళ్లతో దేశ రాజధాని ఉలిక్కిపడింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికీ మృతుల సంఖ్య సుమారుగా 20కి చేరుకోవచ్చు అంటూ కూడా కొన్ని కథనాలు చెప్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే 10 మంది మరణించారు, ఇంకొంతమంది పరిస్థితి విషమంగా ఉంది. ఇప్పటికే వాళ్ళకి ఎల్ఎన్జేపీ హాస్పిటల్ ట్రీట్మెంట్ జరుగుతున్న సందర్భం. విజువల్స్ మీరు చూస్తున్నారు. అదుగు లైవ్ విజువల్స్ మీరు చూడడం జరుగుతుంది. ఘటనా స్థలానికి సంబంధించి ఎప్పుడైతే ఆ పేలుడు సంభవించిందో, పేలుడు తర్వాత ధాటికి సంబంధించిన విజువల్స్ మీరు చూడొచ్చు. ఆ పేలుడు తర్వాత మంటలు ఏ స్థాయిలో ఎగసిపడుతున్నాయో, ఆ పొగ పూర్తిగా ప్రాంతాన్ని కప్పేసింది, ఆవరించేసింది. ఢిల్లీ ఒక్కసారిగా ఉలిక్కి పడిన పరిస్థితి.